అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఏదైతే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాల ఆధారంగా పెద్ద ఎత్తున ఇవాళ అభివృద్ధి జరుగుతాం. గతంలో మీ అందరికీ కూడా తెలుసు, అభివృద్ధి అడిగెక్కినటువంటి సందర్భం, అభివృద్ధిని గాలి వదిలేసి పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రజలను భయపెట్టేటువంటి ఒక భయంకరమైనటువంటి రాజకీయ వాతావరణం గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు పార్టీ అధికారంలో ఉండడం లేకపోవడం అనేది సర్వసాధారణం. ఎప్పుడూ అధికారం ఒక చేతిలో ఉండదు. కానీ అధికారం వచ్చినటువంటి సందర్భంలో ప్రజల్ని భయప్రాంతులు చేసి వారి వ్యక్తిగత తగాదాల్లో, ఆస్తి తగాదాల్లో, కుటుంబ తగాదాల్లో, ఆఖరికి భార్యాభర్తల పడక గదుల్లో కూడా తలదూర్చి కుటుంబాలను విడదీసినటువంటి ప్రభుత్వం నుండి ఈవేళ పెద్ద ఎత్తున అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నడుస్తున్నటువంటి పార్టీల కూటమి ఎన్డీఏ ఏదైతే కేంద్రంలో రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండడం మూలంగా మాత్రమే ఈవేళ అభివృద్ధి సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వాలు ఉంటారా, లేకపోతే ఒకే కూటమికి చెందినటువంటి ప్రభుత్వాలు ఉంటారా, ఆ విధంగా ఉండడం వల్ల మాత్రమే అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుంది అనేటువంటి విషయం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 24 ఎన్నికల్లో తీర్పు ఇవ్వడం ఇచ్చిన మూలంగా ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ మీకు మీ వరకు పథకం పూర్తిగా ప్రభుత్వం నిధులతో కేంద్రం రాష్ట్రం కలిసి పెద్ద ఎత్తున సర్వే చేసి ఎక్కడైతే గ్రామాల్లో భూమి వివాదాలు లేకుండా, తగాదాలు లేకుండా, సహజ సమస్యలు లేకుండా ఒక చక్కటి పాస్బుక్ టైటిల్ డీడ్స్ ని మీకు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే మీ ఆస్తి మీద మీకు అనుకుంటారా, మీ ఆస్తి మీద ఏ రకమైనటువంటి తగాదాలు ఉండకూడదు, వాటన్నిటి నుంచి కూడా మీకు విముక్తి కలిగించాలనేటువంటి ఒక కార్యక్రమానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ల్యాండ్ సర్వే పేరుతో, భూ సర్వే పేరు. ఇవాళ గతంలో చూసాం. అంటే పాలకుల యొక్క ఆలోచన, నాయకుడి యొక్క ఆలోచన సరైనది కాకుండా ఉంటే ఏ విధంగా పరిపాలన ఉంటుంది అనేటువంటి విషయం గతంలో చూసాం. మీకు ఇచ్చినటువంటి పాస్బుక్ మీ ముత్తాతల ఆధారంగా, తాతల ఆధారంగా, తల్లిదండ్రుల ఆధారంగా మీకు ఆస్తి వస్తే, లేకపోతే మీరు కష్టపడి సంపాదించుకుంటే, మీరు ఆస్తి కొనుక్కుంటే ఆ పాస్బుక్ లో మనకు సంబంధం లేనటువంటి దానికి సంబంధించినటువంటి పాస్బుక్ మీద ఆయన ఫోటో వేసుకోవడానికి ఆయనకి ఏ విధంగా హక్కు ఉందనేటువంటి విషయం మీరు ఎప్పుడన్నా ఆలోచించారని నేను అడుగుతాను. అది గతంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. పాస్బుక్ మీదే కాదు, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏవి ఉన్నాయో పూర్తిగా అంగన్వాడీ కేంద్రాలకు, పిల్లలకు, తల్లులకు పౌష్టికాహారం అందించాలనేటువంటి కార్యక్రమం ఉంది. అందులో 100 గ్రాములు కోడిగుడ్డు పిల్లలకు ఇవ్వాలని ఉంది. దానికి 30-40 గ్రాములు కోడిగుడ్డు సప్లై చేసి ఆ చిన్న కోడిగుడ్డు మీద నవ్వుతాడో ఏడుస్తాడో తెలియనటువంటి జగన్ గారి ముఖ చిత్రం వేసుకున్నటువంటి దౌర్భాగ్యం అందరూ కూడా గుర్తించారు. ఎవరైనా ఉంటారండి ఈ ప్రపంచంలో కోడిగుడ్డు మీద ఫోటో వేసుకున్నాడు? ఎవరైనా ఉంటారా అంటున్నారు? ఎవరు ఉంటారా? అంటే కోడిగుడ్డు రేటు కన్నా ఆయన ఫోటోకి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నారు. అదే టిట్కో ఇళ్ళ మీద లబ్ధిదారుడికి ఇల్లు ఇవ్వలేదు కానీ రంగులని మార్చేసి పార్టీ రంగులు వేసుకున్నాడు. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాడు, కొన్ని 100 కోట్లు. సర్వే రాళ్ల మీద ఫోటోలు వేసుకున్నాడు మహానుభావుడు. పాస్బుక్ల మీద ఫోటోలు, సర్వే రాళ్ల మీద ఫోటోలు. గ్రామ పంచాయతీ కార్యక్రమాలకు, రైతు భరోసా కార్యక్రమాలకు, భవనాలకి నిధులు ఎక్కడి అంటే కేంద్రం నుంచి వచ్చాయి. రైతు భరోసానికి సంబంధం లేదు, టిట్కో ఇల్లు నీకు సంబంధం లేదు, అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చే కోడిగుడ్డు నీకు సంబంధం లేదు.
అంటే ఆ నాయకుడు యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటే ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకుడు యొక్క ఆలోచన అభివృద్ధి. ఈ విధంగా ఆలోచన చేశారు కాబట్టి రాష్ట్రం పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇవాళ రాబోయే 20, 30, 40 సంవత్సరాలకు సంబంధించి అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసి టిట్కో నిధులకి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే అదే టిట్కో భవనాలు ఏదైనా ఇల్లు ఏదైనా వాటిని బ్యాంకులు తనఖా పెట్టి ఆ మహానుభావుడు అప్పు తీసుకున్నటువంటి సందర్భం. అంతేగాని ఏదైతే మద్యం ఉన్నదో రాబోయే 30 సంవత్సరాల్లో మేము ఇంత మద్యం అమ్ముతామని క్యాలిక్యులేషన్ చూపెట్టి రాబోయే 30 సంవత్సరాల అమ్మేటువంటి మద్యం మీద కూడా రుణం తీసుకున్నటువంటి ప్రభుత్వం. ఒక అప్పు చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను ఉపయోగించుకుని పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేసినటువంటి ప్రభుత్వం. అప్పు చేసిన నిధులు ఏమయ్యేటువంటి విషయం ఆలోచిస్తే ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు. అప్పు చేసినటువంటి లక్షల కోట్లు డబ్బు ఏదైతే ఉన్నదో అన్ని కూడా వారి సొంత జేబుల్లోకి వెళ్ళేటువంటి విషయం అంటే వాస్తవం. చెప్పాలి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలా, ఎంత అప్పు తెచ్చాం, ఎన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చాం, ఈ తెచ్చినటువంటి లక్షల కోట్ల అప్పు దేని నిమిత్తం ఎక్కడ ఖర్చు పెట్టామనేటువంటి విషయం గత ప్రభుత్వం ఏనాడు కూడా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కేవలం పెద్ద ఎత్తునటువంటి సహకారం కారణంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ కనపడుతున్నటువంటి కారణంగా వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం అవుతా ఉన్నాయి. కాంట్రాక్ట్ వచ్చిన కాంట్రాక్ట్ సమయానికి పూర్తి చేయాలా, ఇవాళ అన్ని వర్కులు ఆగిపోయింది. పెద్ద ఎత్తున మెటీరియల్ రేట్స్ పెరిగిపోయినాయి. ఇవాళ సిమెంట్ కానీ స్టీల్ కానీ అన్ని రేట్లు బాగా హైలో ఉంది. అయినప్పటికీ పూర్తి చేస్తాం 100%. కొంత సహనం ఉండాలి. ముఖ్యంగా ఇందాక శాసనసభ్యులు చెప్పినటువంటి అసెంబ్లీకి సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు, చాలా భవిష్యత్తులో చాలా ఊళ్ళో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, చాలా చోట్ల శ్మశానాలు కూడా ఆధునీకరించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. తాడేపల్లి కూడా శ్మశానాన్ని ఇప్పుడున్నది కాకుండా మరొక శ్మశానాన్ని ప్రారంభంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చాలా ట్రైల్స్ హాల్స్ తెచ్చాం తాడేపల్లి కూడానికి. రాబోయేటువంటి రోజుల్లో వందే భారత్ కూడా తాడేపల్లిలో ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 4 రైల్వే వార్పులు తీసుకొచ్చాం. ఆటోమొబైల్ 2 ఆటోమొబైల్కి ఆల్రెడీ టెండర్ కంప్లీట్ అయ్యాయి. అదేవిధంగా ఇందాక అప్పారాబాద్కి సంబంధించి 50 లక్షలు వెళ్తుందని చెప్పా. పార్లమెంట్ సభ్యుల దగ్గర మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది సంవత్సరానికి 5 కోట్లు. సంవత్సరానికి 5 కోట్లు అంటే నాకు 7 అసెంబ్లీలు ఉన్నాయి. ఒక్కో దానికి 70 లక్షలు మాత్రమే ఇవ్వాలి. కానీ అలా కాకుండా నేను ప్రతి అసెంబ్లీకి కూడా 4 కోట్లు 5 కోట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో పిఎస్యూలు వారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, 1-4 సార్లు అడగడం ద్వారా సిఎస్ఆర్ నిధులు కావడం ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఇవాళ తాడేపల్లిగూడలో ఉదయం 2 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ నిధులు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC నుంచి ఏదైతే ఒక చక్కటి డయాలసిస్ సెంటర్ ఇది వరకు ఉన్నది అయినా కానీ పేషెంట్ అవసరాలకు సరిపడా లేవు అనేటువంటి ఆలోచనతో శాసనసభ్యులు గారు మా దృష్టిలో పెట్టినప్పుడు తప్పనిసరిగా చేయాలని 2 కోట్ల రూపాయలు శాంక్షన్.